చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలుగుదేశాన్ని రాజకీయ వ్యూహాలు ఎట్లా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విడిపోయిన తర్వాత గమనించిన దానిలో చాలా వరకు చాలా పార్టీలు వర్ అండర్ మేనేజ్మెంట్ ఆఫ్ టీడీపీ. అంటే ఇక్కడ మీరు చెప్పదలుచుకున్న విషయము చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయబోతున్నారు. బీఆర్ఎస్ అంతర్ధానం అయిపోతుంది, పోయింది. ఇదే ప్రచారం ఆంధ్రప్రదేశ్లో కూడా. ప్రధాన ప్రతిపక్షంగా ఎవరిని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకోబోతుంది ఏపీ రాజకీయాలు? షర్మిల ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఆల్టర్నేటివ్ టు టీడీపీ. ఏమిటి చంద్రబాబు నాయుడు, ఏమిటి అతని వ్యూహం, ఏమిటి, ఎక్కడి నుంచి, అంటే ఈ తరహా రాజకీయాలను ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఆయన? ఏమిటి ఆయన పై ఎక్కడి నుంచి ఆయన నేర్చుకున్నారు? కానీ ఆయన చూసి చాలామంది నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. కేసీఆర్ కూడా అదే విఫల ప్రయత్నం, ఆయనలాగా పూర్తిగా కాలేకపోయాడు పాపం కేసీఆర్. ఆయన జగన్ ఏం తప్పు తిన్నాడా? జగన్ కూడా ప్రయత్నం చేశాడు, అది కూడా కొంచెం చేత కాల. ఇక నుంచి మీరు మారిన చంద్రబాబును చూస్తారు. రాజకీయంగా లొకేషన్ సీఎం చేయాలంటే టీడీపీ భవిష్యత్తు ఉండాలి. తెలంగాణ పైన తెలుగుదేశం ప్రభావం, చంద్రబాబు నాయుడు ప్రభావం ఎట్లా ఉండవచ్చు? ఇష్టానుసారం ఉంటే ఈరోజు తెలంగాణలో కుదరదు. తెలంగాణ ఎంపవర్డ్, తెలంగాణ జనాలు ఎంపవర్డ్. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు పరిపాలన, వారు తెలంగాణకు వచ్చి ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశాన్ని పునరుజ్జీవింపజేస్తామని చెప్పడం ఒక అంశం. రెండోది, అక్కడ కాంగ్రెస్తో మైత్రి ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్తో మైత్రి ఉన్నది. వాస్తవానికి ఎవరు విపక్షం, ఎవరితో సమస్య ఉండబోతుంది? అసలు ఆయన రాజకీయ వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి? అంటే ముందు చిన్న మొక్క తీసుకుంటా. కాంగ్రెస్తో మైత్రి కాదు అది. కాంగ్రెస్లో ఆయన మనుషులు అనేది కొంత కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు దీనిలో నేను ఓపెన్గానే డైరెక్ట్గా హానెస్ట్గా ఉన్నమాట ఉన్నట్లు మాట్లాడుకోవాలంటే, చంద్రబాబు ప్రాక్టీస్ చేసిన రాజకీయాలు నాకు బాగా అర్థమైన తర్వాత, కొంత రాజకీయాలు అర్థమవటం పెరిగిన తర్వాత నాకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్లో దరిదాపు అన్ని పార్టీలని మేనేజ్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేశాడు. తనకు అనుకూలంగా ఉండేటట్లు ఆ పార్టీల్లోని కొంతమంది ద్వారా ఆ పార్టీల పద్ధతిని తనకు అనుకూలంగా మరల్చుకునే విధంగా. ఉదాహరణకి సిపిఐ మీద ఆరోపణలు గత నుంచి సిపిఐలో కొంతమంది నారాయణ మాటే అది సిపిఐలో కొంతమంది నారాయణ, రామకృష్ణ లేకపోతే ఇత్యాది వాళ్ళంతా టీడీపీకి అనుకూలంగానే ఉంటారు అనేది నేను సిపిఐలో పనిచేసిన వాడిని, నా మిత్రులు సిపిఐలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తరచుగా ఈ గొణుగుతుంటారు ఈ విమర్శ. అంటే నాతో ఒక మిత్రుడు అన్నది ఏంటంటే, మన పార్టీలో ఇప్పుడు కూడా సిపిఐ గానే అంటారు వాళ్ళు. సరే, కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఉంది కాబట్టి దానికి పెద్ద ఇదేంటి. అయితే అంటారు వాళ్ళు ఏంటంటే, మన పార్టీలో 50% టీడీపీ మనుషులే కానీ, అంటే అంత ఎగ్జాగరేట్ కావచ్చు అది, కానీ అట్లాంటి వాతావరణం, అట్లాంటి మేనేజ్మెంట్ ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి ఇది ఉంది సిపిఐ. తర్వాత బీజేపీలో కూడా చాలా కాలం పాటు కొంతమంది వైసీపీ తరఫున, కొంతమంది టీడీపీ తరఫున పనిచేసిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అనేది అది టీడీపీ వైసీపీల కలయికగా ఉంది తప్పితే దానికంటూ సొంత అస్తిత్వం లేని స్థితిలో చాలా కాలం కొనసాగింది. వైసీపీ మనుషులు దానిలో కొంతమంది వాళ్ళ కోసం పనులు చేయడానికి టీడీపీ తరఫున చేసేవాళ్ళు కొంతమంది రిప్రజెంటేటివ్స్గా. తర్వాత కాంగ్రెస్లో చాలాసార్లు ఆరోపణలు వచ్చినాయి. కాంగ్రెస్ నుంచి ఒక ఆయన అయితే డైరెక్ట్ పోయి టీడీపీలో స్పోక్స్మన్గా కూడా వెళ్ళిపోయారు. కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అవ్వగానే ఆయన స్పోక్స్మన్గా, ఎందుకంటే అంతకుముందు ఇక్కడ అనఫీషియల్గా కాంగ్రెస్లో స్పోక్స్మన్గా కనపడుతున్నట్టుగా ఉన్న ఆయన అఫీషియల్గా టీడీపీలో స్పోక్స్మన్ అయిపోయారు. ఇట్లా మరి చాలా పార్టీలని చంద్రబాబుకి ఇది మొదటి నుంచి మరి ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ నేను గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విడిపోయిన తర్వాత గమనించిన దానిలో చాలా వరకు చాలా పార్టీలు వర్ అండర్ మేనేజ్మెంట్ ఆఫ్ టీడీపీ. అంటే ఇక్కడ మీరు చెప్పదలుచుకున్న విషయము చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయబోతున్నారు. అంటే తన రైవల్ ఎవరు కావాలో, చంద్రబాబు తన రైవల్ ఎలా ఉండాలో, తన ప్రత్యర్థి పార్టీల తీరుతెన్నులను కూడా చంద్రబాబు నిర్ణయించుకునే తాపత్రయం చంద్రబాబుకు మొదటి నుంచి. స్టేజ్ మేనేజ్మెంట్ మరి అదేగా జరిగింది. పాలిటిక్స్ని స్టేజ్ మేనేజ్ చేయటం లాగా స్టేజ్ మేనేజ్ చేసేది ఒకటి. దానిలో ప్రధానంగా మీకు ఏంటంటే, దీనికి ఇప్పుడు జరుగుతున్న దానిలో మీరు అడిగారు కాబట్టి, తెలంగాణ వస్తున్నారా చంద్రబాబు, తెలంగాణ వచ్చి ఇక్కడ రాజకీయాల్లో ఆయన పాత్ర అనేది ఒక ప్రశ్న వచ్చింది. దానిలో నేను కొన్ని చూపిస్తాను, మీరు ఏదో అడగబోతున్నారు. ఇక్కడ ముందు ఆంధ్రప్రదేశ్కి పరిమితమైదాం. మీరు అన్నారు కదా, ఎవరు విపక్షమో తానే నిర్ణయిస్తారు అనేది. షర్మిలతో ఆయన బాగానే ఉన్నారు, ఒకవైపున కూటమి ఎట్లాగో కూటమే ఉన్నది. మరి అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఎవరిని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకోబోతుంది ఏపీ రాజకీయాలు? ఇప్పుడు ఆల్రెడీ మీడియా కూడా చంద్రబాబు కాస్త అనుకూలంగా ఉండే మీడియా కావచ్చు, ఏదైనా కానీ ఆయన పరిధిలో ఉన్నటువంటి మీడియా కూడా ప్రధానంగా ఈరోజు నిన్న షర్మిల గారు
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆమె పెద్ద ఎత్తున ఒక ఫంక్షన్ అరేంజ్ చేశారు. దానిలో చాలామందిని పిలిచారు, చాలామంది వచ్చారు, రాజకీయ నాయకులు, రకరకాల షేడ్స్, పాత కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది అటు ఇటు అయిన వాళ్ళు కూడా. ఇది నడిచింది. దానిలో ప్రధానంగా నిన్నటంతా కవరేజ్ ఏంటంటే చాలా ప్రో టీడీపీ అనుకునే మీడియా అనేది దానిలో కవరేజ్ ఏంటంటే షర్మిల ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఆల్టర్నేటివ్ టు టీడీపీ. వైసీపీ అంతర్ధానం అయిపోతుంది. అచ్చంగా తెలంగాణలో జరుగుతున్న ప్రచారంలాగే బీఆర్ఎస్ అంతర్ధానం అయిపోతుంది, పోయింది 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 పోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు కాబట్టి బీఆర్ఎస్ అయిపోయింది. ఇదే ప్రచారం ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ మీద నడుస్తుంది. నేనేం వైసీపీని ఇష్టపడి నేను చెప్పటం ఈ మాటలు ఉన్న మాట చెబుతున్నా. వైసీపీ చాలా తప్పులు చేసింది కాబట్టి నేరాలు కూడా ప్రజల పట్ల అంటే దుడుకుతనం, ప్రజల మీద, సామాన్య జనం మీద కూడా వైసీపీలో కొంతమంది నాయకులు, కార్యకర్తలు చేసిన అఘాయిత్యాల ఫలితంగానే వైసీపీ ఈరోజు ఆ సెక్షన్ పడింది. అయితే ఉన్నమాట ఉన్నట్టు చెప్పుకోవాలంటే అయితే వైసీపీకి కూడా బలం ఉంది, 40% ఇప్పటికీ జనాల్లో. ఈ నేపథ్యంలో ఏంటంటే వైసీపీ అంతర్ధానం అయిపోతుందనే ప్రచారం, నిన్న షర్మిలాని రైజ్ చేసే ప్రచారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి నేపథ్యంలో మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు జరిగినాయి కదా, లేట్గా. అవును. అంతకుముందు తెలంగాణది ఎప్పుడో జరిగింది కాబట్టి 6 నెలల క్రితం. అది ఇక్కడ ఒక లెవెల్కి వచ్చింది ఆ ప్రచారం బీఆర్ఎస్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రచారం ఇప్పుడే మొదలైంది షర్మిల గారిని ముందు పెట్టి. నేను ఇక్కడ చెప్పేది ఒకటి, మీకు జరుగుతున్న క్రమంలో నడ్జింగ్ అనేది ఒకటి జరుగుతుంది. నడ్జింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, NUDGING. నడ్జింగ్ అంటే నేను మిమ్మల్ని అడగను అటు వెళ్ళమని, నేను చెప్పను, ఈ డోర్లన్నీ మూసేస్తే మీరు అటే వెళ్ళాలి. ఓహో, మీకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే ఆ ప్రత్యామ్నాయం అదే. అట్లాంటి ప్రక్రియ ఒకటి తెలుగునాట జరుగుతుంది 2 చోట్ల. ఎట్లా మీకు నిన్న నాకు ఒక టీవీ ఛానల్లో, నేను అటెండ్ అయిన టీవీ ఛానల్లో వాళ్ళు చిన్న బ్రీఫ్ పంపారు నాకు. జస్ట్ ఏంటంటే వాళ్ళదేమి సజెస్టివ్ కాదు అది, దానిలో వాళ్ళు రాసింది ఏంటంటే ఇదే షర్మిల గారి కార్యక్రమం, జయంతి ఉత్సవాలు, దాని గురించి డిబేట్. దానిలో వాళ్ళు పంపింది ఏంటంటే ఒక పాయింట్, తెలుగుదేశం, జనసేన ఈ వైసీపీ నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళని రానివ్వకుండా డోర్లు మూసేయటం ద్వారా వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళేటట్లు జరుగుతుంది అని. ఓహోహోహో, సాధారణంగా ఎక్కడ అధికారం ఉంటే అటువైపు వెళ్తారు. ఇప్పుడు తెలంగాణలో కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి వెళ్ళినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి వైపు వెళ్లకుండా డోర్లు మూసేస్తున్నారు. డోర్లు వీళ్ళని రానివ్వకుండా అక్కడ ఆపితే కనుక వీళ్ళు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా అటు వెళ్తారనేది. అంటే నడ్జింగ్, మిమ్మల్ని ఇటు పోకుండా చేస్తే అట్టే పోతారు కదా, అనివార్యతను క్రియేట్ చేయడం. ఎప్పుడు రేపు పొద్దున చంద్రబాబు ఫెయిల్ అయినా, టీడీపీ ఫెయిల్ అయినా, అది మనం ఇప్పుడే చెప్పలేము అనుకోండి, కానీ కొన్ని విషయాలు మనకు అంచనాలు ఉంటాయి. ఏదైనా ఫెయిల్ అయినా ప్రత్యామ్నాయం ఎవరు ఉండాలి? మళ్ళీ వైసీపీ ఉండకూడదు ఈసారి ఎలక్షన్కి. ఉండకుండా కాంగ్రెస్ ఉండాలంటే దాన్ని ఇట్లా ఈ రకంగా స్టేజ్ మేనేజ్మెంట్తో మీరు క్రియేట్ చేయాలి ఒకటి హైప్. దానిలో భాగంగా వైసీపీని పూర్వపక్షం చేస్తే తప్పితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తి స్థాయి పట్టు టీడీపీకి ఉండదు, చంద్రబాబుకు ఉండదు. పవన్ ఉన్నాడుగా, పవన్ ఉంటే చూద్దాం. అది తక్షణ సమస్య కాదు కదా. తక్షణ సమస్య వైసీపీ రీఎమర్జెన్స్ కాకుండా చూసుకోవటం మేజర్ ఇష్యూ వాళ్ళకి. అది అంటే చంద్రబాబు నాయుడు మనం గడిచిన ఒక 25-26 సంవత్సరాల తెలుగు రాజకీయ చరిత్రను చూస్తే కనుక ఏమిటి చంద్రబాబు నాయుడు, ఏమిటి అతని వ్యూహం, ఏమిటి, ఎక్కడి నుంచి, అంటే ఈ తరహా రాజకీయాలను ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఆయన, ఏమిటి ఆయన సైకిల్, ఎక్కడి నుంచి ఆయన నేర్చుకున్నారు? కానీ ఆయన చూసి చాలామంది నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. కేసీఆర్ కూడా అదే విఫల ప్రయత్నం, ఆయనలాగా పూర్తిగా కాలేకపోయాడు పాపం కేసీఆర్ కూడా కాంగ్రెస్లో ఆ రోజు కాంగ్రెస్ నుంచి చాలామందిని తీసుకోవడానికి ప్రయత్నం, అది ఇది చేసి తనకెవరు ప్రత్యర్థులుగా ఉండాలనేది ఆయన పాపం సమర్థంగా నిర్వహించలేకపోయిన క్రీడ కేసీఆర్ కూడా. తన ప్రత్యర్థిగా ఎప్పుడు ఎవరు ఉండాలో, ఎప్పుడు ఒకళ్ళు బీజేపీ రైజ్ అవ్వాలో, ఎప్పుడు కాంగ్రెస్ రైజ్ అవ్వాలో చేద్దామని చేశారు, కానీ అది విఫల యత్నం. అది చంద్రబాబు నుంచి నేర్చుకుంటే కావచ్చు. కొంచెం వివరించండి దీన్ని. ఏం చాలాసార్లు మనకు కనపడేది కదా. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ బాగా రైజ్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారు. 2018లో ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ 88 సీట్లు వచ్చింది చాలక మళ్ళీ పోయి ఆ కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవటం మొదలు పెడితే ఏమైంది, బీజేపీ పెరగటం మొదలైంది. జనాల్లో ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు వేస్తే వీళ్ళు ఉంటల్లా పోతున్నారు టీఆర్ఎస్లోకి, కాబట్టి బీజేపీ ప్రతిపక్షం నికరంగా ఉంటుందని చెప్పి బీజేపీకి ఓట్లు వేస్తే 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఒక్క ఎమ్మెల్యే సీట్లు వచ్చిన చోట 4 నెలల్లో 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. దీంతో బీజేపీ పెరగటం మొదలైంది. దాన్ని తగ్గించాలి. ఇది స్టేజ్ మేనేజ్మెంట్ లాగా దాన్ని తగ్గించి దీన్ని పెంచేది ఇంత చేయాలని చూసి ఆఖరికి పాప ఆయనకు అది చేతగల
అది సమర్థంగా చేయలేకపోయారు. అంటే ఒరిజినాలిటీ కాదు కదా, అది ఒరిజినల్గా నేర్చుకుంది కాదు, ఇక్కడ చూసి ఆ స్కూల్లో నేర్చుకొచ్చింది. తర్వాత ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లోకి వైసీపీ కూడా, జగన్ కూడా అదే చేశాడుగా, బీజేపీని స్టేజ్ మేనేజ్ చేయాలని. చంద్రబాబు తన 4 ఎంపీలని బీజేపీలోకి పంపిన కారణం ఏంటంటే వాళ్ళని లోపల నుంచి బీజేపీలో తన ప్రభావం తనకి ఇబ్బందులు లేకుండా కాపాడుకోవటం కోసం అని చెప్పి ఆ 4 ఎంపీలు వెళ్ళారు కదా, టీడీపీ ఎంపీలు. ఇది అనేది అప్పుడు అనుకున్నాం. మరి జగన్ ఏం తప్పు తిన్నాడా? జగన్ కూడా ప్రయత్నం చేశాడు, అది కూడా కొంత చేతకాల. బీజేపీలో ఆయన మనుషులు ఉన్నారని కొంతమంది పేర్లు ఇప్పుడు నేను చెప్పను, బాగోదు, కానీ ఇంకా బీజేపీలో ఆయన తరఫున మాట్లాడుతున్నారు, ఆయన కోసం చేస్తున్నారని చెప్పి వాళ్ళలో వాళ్ళే ఆరోపణలు చేసుకొని ఇదంతా జరిగింది కదా. టీడీపీ పట్ల కొంతమంది ఎట్లున్నారో బీజేపీ పట్ల అదంతా స్టేజ్ మేనేజ్ చేయడం ఆయనకి చేతకాల. ఇక్కడ ఏంటంటే ఇది ఈ స్కూల్లో ఉన్న లక్షణమే అది అనేది ఒరిజినల్. అంటే వైసీపీ నేర్చుకోవడానికి ట్రై చేసింది బయట నుంచి, టీడీపీలో నుంచి వచ్చిన కేసీఆర్ గారికి అది కొంచెం కుదరలా. అంటే ఆ స్కూలుకు చంద్రబాబు ప్రిన్సిపలా, లేకపోతే కనుక ఆ పాఠ్యాంశ తయారీదారే తన? అంటే ఎన్టీఆర్ దగ్గర లేని లక్షణం కదా అది. ఎన్టీఆర్ పాపం అమాయకుడే కదా. అమాయకుడు అంటే ఇన్ సెన్స్ మేధావి కావచ్చు, ఆయన మేధావుల్లో కూడా అమాయకుడు, బోళాతనం ఉంది కదా. అది అక్కడి నుంచి వచ్చింది కాదు కాబట్టి బిగినింగ్ ఇక్కడే, మీ చంద్రబాబు దగ్గరే బిగినింగ్ ఇది. అందుకని ఇదంతా నడిచింది. దానిలో మీకు చెప్తా, ఇప్పుడు తెలంగాణలో మీకు నడ్జింగ్ ఎలా జరుగుతుంది అనే దగ్గర ఆంధ్రజ్యోతిది మాదాపూర్లో అన్నా క్యాంటీన్ ప్రారంభం. ఎలక్షన్లో చంద్రబాబు గెలిచిన కొద్ది రోజులకి ఎంత మొన్నేగా 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. ఆ 30 అది జూన్లో అనుకుంటా నెల. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త మాదాపూర్లో అన్నా క్యాంటీన్ ప్రారంభం ఎంట్రీ. తర్వాత ఇంకోటి దాని కింద తెలంగాణలోనూ అధికారంలోకి టీడీపీ, ఎన్టీఆర్ భవన్లో భువనేశ్వరి. ఈ తర్వాత మళ్ళీ ఈ మధ్య టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని చెప్పారు. అది మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలో ఇది లేటెస్ట్. తెలంగాణలో టీడీపీ బలాన్ని చాటుదాం. ఎలా చాటి ఏం చేస్తారు? అండర్లైన్ చేశారు హెడ్డింగ్లో, ఆ చదువుతా. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయటం ద్వారా బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించి మరోసారి పునర్వైభవాన్ని సాధించాలని, తను రైజ్ అవటం కాదు, బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించాలనేది ఇక్కడ ప్రయత్నం. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా, తెలంగాణలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ని పక్కకి నెట్టేసి తానా స్థానంలో ఉండాలనేది ప్రయత్నం అని ఆ ఇక్కడ రెడ్డింగ్లో అండర్లైన్ చేసింది. అదే కొంచెం పెద్దగా చేసి చూపిస్తా. అది అండర్లైన్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని పూర్వపక్షం చేసి ఆ స్థానంలో, దానిలో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు గారు మొన్న రేవంత్ రెడ్డి గారిని సమావేశం జరిగింది కదా ప్రజాభవన్లో. ఆ సమావేశం సందర్భంగా వచ్చినప్పుడు ఆయన ఇంట్లో కలిసిన వాళ్ళు ఎవరు? మాజీ టీడీపీ వాళ్ళు చాలామంది ఆయన కలిశారు. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ ఇప్పుడు ఆయన. అలాగే బీఆర్ఎస్లో ఉన్న ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యే, ఒక ఆయనేమో గాంధీ అరికపూడి గాంధీ, వీళ్ళిద్దరు కలిశారు. రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యేలు ఆల్రెడీ కలిశారు పోయి. సో రీగ్రూపింగ్ ఆఫ్ తెలుగుదేశం, పాత తెలుగుదేశం అంతా మళ్ళీ తెలంగాణలో రీగ్రూపింగ్ అవుతుంది. ఈ రీగ్రూపింగ్లో రీగ్రూపింగ్ అయ్యి టీఆర్ఎస్ స్థానంలో అది వచ్చేయాలనేది. ఎందుకు ఇంత తాపత్రయం? టీఆర్ఎస్ అలా ఉంటే బీఆర్ఎస్ పోని, బీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ పోటీ పడచ్చుగా, 3 పోటీ పడి దానిలో బీజేపీ కూడా ఉంటుంది పోని. కలిస్తే బీజేపీ టీడీపీ ఇక్కడ కూడా కలిస్తే అది వేరు. ఎందుకు అసలు టీఆర్ఎస్ లేకుండా పోవాలి, బీఆర్ఎస్ లేకుండా పోవాలి, ఎందుకు వైసీపీ లేకుండా పోవాలి? అవి పూర్వపక్షమే. ఎందుకు మీకు ప్రత్యర్థిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రైజ్ అయితే మీకు హ్యాపీ అని మనకు అనిపిస్తుంది. అలాగే రెండోది, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పోయి మీరే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం అయితే ఏం జరుగుద్ది? ఎందుకు ఇలా ప్రయత్నం చేస్తున్నారు? టీఆర్ఎస్ వైసీపీ పట్ల ఇంత వైముఖ్యత ఎందుకు? ఇది ప్రజల కోరిక కాదు కదా వైసీపీ పోవాలని. ఇప్పుడు మీరు ఇదంతా జరుగుతున్న దానిలో ప్రజల కోరిక అయితే ప్రజల కోరిక ఓడించేశారు. ప్రజల కోరిక వైసీపీని ఓడించారు, దారుణంగా ఓడించడం కూడా. ఎందుకంటే అంత దుర్మార్గంగా జరిగింది పరిపాలన, అంత అరాచకంగా చేశారు పరిపాలన. సంక్షేమం ఉంది, బ్రహ్మాండమైన సంక్షేమం ఉంది, దానిలో సందేహమే లేదు. అద్భుతమైన సంక్షేమం అది ఆంధ్రప్రదేశ్లో. దాంతోపాటు మిగతా బోనస్గా ఏమి ఇచ్చారు? ఒక అరాచకాన్ని ఇచ్చారు. దానికి శిక్షించారు జనాలు, బాగా శిక్షించారు, కరుగాల్చి వాత పెట్టారు. సరే అయింది. ఇప్పుడు ఆ 40% ఓట్లేసిన జనాలు అయితే ఇప్పుడు వైసీపీ పోవాలని అర్జెంటుగా అనుకోవట్లేదుగా. మిగతా జనాల్లో కూడా రేపు టీడీపీ ఫెయిల్ అయితే కొంతమంది మళ్ళీ వైసీపీకి మొగ్గి, అంటే అటు ఇటు జరుగుతుంటారు కదా జనాలు. టీడీపీ పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ ఇటు పోయే అవకాశం, బాగలేకపోతే బాగుంటే అది వేరే విషయం. ఓ ప్రత్యేక వాళ్ళంతా ఎవరు ఇప్పుడు వైసీపీ అర్జెంటుగా వెళ్ళిపోవాలనుకోవట్లేదుగా. 40% అయితే అసలు అనుకోవట్లేదుగా, జనాలు అనుకోవట్లా. చంద్రబాబు డిసైడ్ చేసుకుంటున్నాడు, వైసీపీ వద్దు ఇక్కడ, బీఆర్ఎస్ వద్దు అక్కడ. ఎందుకు వద్దు అనేది ప్రశ్న.
పైగా టీఆర్ఎస్కి సంబంధించినంత వరకు వైసీపీ అన్నీ ఎక్కువ. మరి టీఆర్ఎస్ ఎంత తేడాతో ఓడిపోయింది? 1.8%. ఆ 1.8%లో కూడా టీఆర్ఎస్ ఓడిపోగానే చాలామంది రిగ్రెట్స్ ఉన్నాయి ఇప్పటికీ. అరే మేమేదో ఈ లోకల్ ఎమ్మెల్యే వాడి బాధ భరించలేక టీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడిని ఓడిద్దాం అనుకుంటే పోయి కేసీఆర్ ఓడిపోయాడు అనేది అంత కామన్గా ఇప్పుడు పాపారావు అనేవాడు చెప్తుంది కాదు ఇది. పాపారావు అనేవాడు చెప్తుంది, జనాల్లో చాలా కామన్గా చాలామంది వాయిస్ చేస్తారు. ఇది మన ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్ పోయినాయి కదా. ఎంపీ ఎన్నికల్లో అది మోడీ వర్సెస్ యాంటీ మోడీ సార్. అది మోడీ వర్సెస్ యాంటీ మోడీ. మోడీ కేంద్రంగా జరిగిన ఎన్నికల్లో ముందు టీఆర్ఎస్ సంగతి కాసేపు పక్కన పెట్టి ఈ మోడీని అనే దగ్గర కొంత జరిగింది. అయినా దానిలో ఆ చీలికలు ఏమైంది? ప్రో మోడీ 8 బీజేపీకి ఇచ్చినాయి, యాంటీ మోడీ 8 కాంగ్రెస్కి ఇచ్చినాయి. ఇక మిగిలింది ఏముంది? ఒక్క ఎంఐఎం. ఆ సందర్భంలో అదేదో పొట్టేళ్ల కుమ్ములాట్లో లాగా అయింది. ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ని జాతీయ పార్టీగా చూడలే ఎవరు. ఇప్పటికీ అంటున్నారు బీఆర్ఎస్ పేరు మార్చుకొని ఇక్కడ టీ తీసేశారని చెప్పి, కానీ ఇప్పటికీ జాతీయ పార్టీగా చూడాలి. మనం కూడా చూడలేకపోతున్నాం దాన్ని జాతీయ పార్టీగా. ఆయన ప్రయత్నం చేశాడు. బహుశా నేను అనుకుంటాం మొన్న ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోకుండా గెలిచి ఎంపీ ఎన్నికల్లో ఆయన మహారాష్ట్ర వెళ్ళగలిగితే అప్పుడు వచ్చేది ఆ జాతీయ పార్టీ ఇమేజ్. గెలిచినా ఓడిపోయినా కొంత పోటీ దీని మీద జాతి అది రాకముందే అయిపోయింది కదా. ఇది జరిగింది. అందుకని ఏంటంటే మీకు ఇక్కడ కేసీఆర్ గారి పాలన చాలా బాగుందనేది ఆల్రెడీ రైట్ నౌ జనాలందరికీ వచ్చిన ఫీలింగు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు గెలవాలని కోరుకుని టీడీపీ తాలూకు సింపతీస్ ఉన్న తెలంగాణలోని నాకు తెలిసిన మిత్రులు కూడా చాలామంది రేవంత్ రెడ్డి దారి తప్పాడండి, దారి తప్పటం కాదు అసలు ఎప్పటి నుంచో అదే అనేది నా ఉద్దేశం అనేది. నేను ఎందుకంటే మొదటి నుంచి టీఆర్ఎస్ఏ బెటర్ తెలంగాణకని. ఏంటి పెనంలోంచి పొయ్యిలో పడద్దు. టీఆర్ఎస్తో సమస్యలు ఉంటే ఉండొచ్చు, అక్కడ కుటుంబ పాలన ఉన్నదో లేకపోతే కుటుంబ పాలన కాకపోతే ఇంకోటి దాని లోపాలు సవలక్షం మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఓవరాల్గా జనం ఇక్కడ బాగున్నారు కాబట్టి హైదరాబాద్ పట్టం కట్టింది కదా, 16 సీట్లు ఇచ్చింది కదా. జనాలు ఎందుకు ఇచ్చారు 16 సీట్లు? మిగతా తెలంగాణలో కూడా ఓడిపోయింది, కానీ ఓవరాల్గా మిగతా తెలంగాణలో కూడా ఇప్పుడు జనాలు మళ్ళీ రైతాంగం కానీ రైతుల ఆత్మహత్యలు చూడండి ఎలా జరుగుతున్నాయి తెలంగాణలో ఈరోజు. దారుణంగా ఉంది పరిస్థితి. అలాగే చేనేత కార్మికుల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువకుల పరిస్థితి ఇప్పుడు ఈ హైదరాబాద్ ఉస్మానియా మళ్ళీ మండుతుంది. వాళ్ళంతా తిట్టిపోస్తున్నారు కదా మోసపోయామని. నిన్నగాక మొన్న కేసీఆర్ పోవాలి అని చెప్పి ఇక్కడ ఏదో హక్కులకి భంగం వాటిల్లుతుంది, మమ్మల్ని గౌరవించట్లేదు, ప్రజాస్వామ్య హక్కులు లేవు, కేసీఆర్ ఎవరిని కలవడేంటి, మాకు అపాయింట్మెంట్ ఇవ్వడేంటి అని కోపం పెంచుకోనో లేకపోతే కోపం కొద్దీనో ఈ తెలంగాణ అంతా అన్యాయం అయిపోతుంది, అప్పుల కింద కుదేలైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, అదవుతుంది ఇదవుతుంది అని చెప్పిన మన ప్రొఫెసర్ హరగోపాల్ గారు, లేకపోతే పాసం యాదగిరి గారు, లేకపోతే ఇంకా మన రఘు సరే తీన్మార్మాలను ఎటు పార్టీలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా ఆయన గురించి ఇప్పుడు ఎవరేం మాట్లాడుకున్నా అనవసరం. ఇంకా అది ఇట్లా చాలామంది మన ఆకునూరి మురళి ఇట్లంతా ఏంటి అట్లా తిట్టిపోసారు. ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్లో లేరు, వాళ్ళు కూడా డిఫెన్స్లోనే ఉన్నారు. నిన్న నాకు సరే మొన్న ఆకునూరిని మురళి గారిని రఘు ఎక్కడో ఆన్ ది వే పట్టుకొని ఇంటర్వ్యూ అంటే కలిశారంటే ఎక్కడో అక్కడే ఇంటర్వ్యూ తీసుకున్నాను ఒక ఇంటర్వ్యూ. దానిలో ఆకునూరి మురళి గారు ఈ ప్రభుత్వాన్ని సమర్థించలేక అటు ఇటు మాట్లాడలేక మొత్తానికి కేసీఆర్ని కాస్త తిట్టి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత పాసం యాదగిరి అయితే మధ్యలో ఈ మధ్యకాలంలో ఒక నెల క్రితం అనుకుంటా ఆయన ఒక డయాస్ మీద కాంగ్రెస్ నాయకుల్ని తిట్టిపోసి మీరు మళ్ళీ చంద్రబాబు వస్తాడు నాకు భయం అవుతుంది, చంద్రబాబు వచ్చేస్తున్నాడు భయం అవుతుంది, వీళ్ళేదో చేస్తున్నారని చెప్పి అవన్నీ ఆయన ఆక్రోశం వెలగక్కాడు. ఆ తర్వాత కాలంలో ఈ మధ్యకాలం కొంచెం సైలెంట్గా ఉంటున్నాడు ఆయన. ఎందుకు నేనైతే ఏం చూడాలి ఆయన యాక్టివిటీ. హరగోపాల్ గారు నిన్న మొన్న ఎప్పుడు నిరుద్యోగుల సమస్య తరఫున మాట్లాడారని. మరి ఇవన్నీ చూస్తే మీకు పెనంలోంచి పొయ్యిలో బళ్ళ తెలంగాణ పడిందా లేదా? నిన్నగాక మొన్న కేసీఆర్ని తిట్టిపోసిన మేధావులు ఈరోజు వచ్చి జనం తరఫున మళ్ళీ రేవంత్ రెడ్డిని తిట్టాల్సి వస్తుందంటే, రేవంత్ రెడ్డిని సమర్థించుకోలేని స్థితిలో పడిపోయారంటే ఏమైంది? పెనం నుంచి పొయ్యిలో పడలేదా? అంటే ఏం అర్థం ఏమిటి అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఆయనకు గ్రిప్ దొరకలేదనా, లేకపోతే కనుక ఇంకా కొంచెం వ్యవధి చూస్తే బాగుంటుందనా, ఎట్లా? అంటే నేను గ్రహించిన దానిలో పరిపాలనలో గ్రిప్ లేదు, అది నిజం. ఎందుకంటే హైదరాబాద్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, ఈ మధ్య హత్యలు జరగటం ఇట్లాంటివి చాలా రకరకాల మర్డర్లు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇతరత్ర సరే కొంచెం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఈ డ్రగ్స్ కంట్రోల్కి, రేవు పార్టీలు లేకపోతే రకరకాల పబ్బులు వీటి మీద దాడులు ఇవన్నీ సరే మంచి ప్రయత్నం అది, దాన్ని ఎవరు కాదనరు. ఆ డ్రగ్స్ అని కంట్రోల్ అవ్వాల్సిందే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆ దిశగా కొంత ఈ హోటల్స్ మీద కల్తీ ఫుడ్ చాలా దారుణం అది వాళ్ళు చేస్తారు, చాలా సీరియస్గా చేస్తున్నారు, చాలా సీరియస్గా చేస్తున్నాడు. అవి కాకపోతే నేను బాధ ఏంటంటే అవి చెయ్యండి, నేను సంతోషం. ఎవరికైనా ప్రజలందరికీ రోడ్ల మీద చాలామంది పాపం తింటుంటారు, లేకపోతే చిన్న చిన్న హోటళ్ళు తింటారు, లేకపోతే పెద్ద హోటళ్ళు కూడా అలాగే ఉన్నాయి కదా అన్నిటికీ ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఆర్థికంగా జనాలకి చేయాల్సిన విషయాలు ఉన్నాయి కొన్ని. రైతులకు ఈరోజు రైతు భరోసా అది ఇంకా నిబంధనల
ఫార్మేషన్ స్టేజ్లోనే ఉన్నారు కదా, వట్టితో సబ్ కమిటీ వేసి ఇప్పుడు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండాలని ఇంకా 6 నెలల తర్వాత వెతికాడుతున్నారు. ఆ స్టేజ్లోనే ఉన్నారుగా. రైతు బీమా కొంత సరిగ్గా అందుతున్నట్లేదు. అలాగే రైతు రుణమాఫీ అవుద్ది అనుకుంటా, కానీ ఎంతమందికి అయిన తర్వాత మళ్ళీ ఏం ఇష్యూస్ ఉంటాయో మీరు మొత్తం ఇప్పుడు దానిలో ఎంతమందిని కట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మీరు. అనర్హులు అంటున్నారు. ఇది సరే, అది మంచిగా జరగాలని కోరుకుందాం. జరగకపోతే మళ్ళీ అది ఇష్యూయే కదా. నిరుద్యోగుల సమస్య, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏమున్నాయి ఇప్పుడు? ఏమీ లేవు ఇప్పుడు దాకా. 30,000 ఉద్యోగాలు ఏదైతే కేసీఆర్ పరీక్ష పెట్టి ఇంటర్వ్యూకి చేసిన ఉద్యోగాలు మీరు కాల్ లెటర్ ఇచ్చి, అది మామూలు జాయినింగ్ లెటర్ ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి అది నాదంటున్నారు. అవి అందరికీ తెలిసిపోతున్నాయి కదా. అంటే ఎకనామిక్గా డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, అక్కడ మీరు ఖర్చు పెట్టాలి. అంటే జనాలకు డబ్బులు జన సంక్షేమానికి పెట్టాల్సిన డబ్బుల ఖర్చులు పెట్టటల్లా మీరు ఎందుకు పెట్టలేదు అనే దగ్గర. మీరు ఇక్కడ ఒక మాట అన్నారు, మనం మాట్లాడుతున్నాం ఎక్కడ ఇటువైపు వచ్చినాము, అటు వైసీపీ ఇటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ రెండు ఉండకూడదు అనే ఉన్నది వారికి అని ఒక మాట అన్నారు మీరు. ఎందుకోసమని? ఒకటి కాంగ్రెసే విపక్షం ఇక్కడ అక్కడ ఉండాలని కోరుకోవడం వెనుక ఏమిటి ఆలోచన? ఆ చర్చ మనం అటు మాట్లాడవచ్చు. నడ్జింగ్ అనే పదం చెప్తూ మీరు నడ్జింగ్ ఏమిటి మీరు అన్నమాట? తెలంగాణలో తెలుగుదేశం ప్రత్యామ్నాయం కాంగ్రెస్కి ఎవరు? తెలుగుదేశం. అక్కడ ఎవరు ఉండాలి? కాంగ్రెస్ ఉండాలి. ఎందుకు ఇది అనే దగ్గర సరే, సెంటర్లో రాహుల్ గాంధీ గారు అలా ఉన్నారని నేను ఇప్పటికైతే తొందరగా కామెంట్ చేయను. ఆయన కొంత ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన డెఫినెట్లీ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎట్ ద నేషనల్ లెవెల్ ఆర్ ప్రో పూర్. యూపీఏ ఉండగా కూడా ప్రో పూర్ పాలసీస్ చాలా ఉన్నాయి. లోపాలు ఉండొచ్చు సంస్కరణల పరంగా, వాళ్ళు సంస్కరణలు చాలా స్కీములు కూడా, ఆహార భద్రత కానీ జాతీయ ఉపాధి హామీ పథకం వాళ్ళకి ప్రో పూరిత ఉంది. కానీ నాకు ఈ 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఏపీలో కాంగ్రెస్ తీరు పట్ల చాలా సందేహాలు ఉన్నాయి. నాకే కాదేమో, బహుశా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి కూడా సందేహాలు ఉండి 8 సీట్లే ఎందుకు గెలిచాం తెలంగాణలో. 8 సీట్లే గెలిచారు కదా వాళ్ళు, 12 దాకా 14 కూడా గెలుస్తామని అంచనా వేసుకున్న తర్వాత 8 ఎందుకు గెలిచామని తెలంగాణకి సంబంధించి కూడా రాజస్థాన్ అనుకుంటే ఇంకెక్కడో కూడా వాళ్ళకి, రాజస్థాన్ కాదు వేరే చోట్ల కూడా వీళ్ళు అధికారంలో ఉన్న చోట్ల రావాల్సిన 2 సీట్లు రాలేదనే దాని మీద కమిటీలు వేసుకున్నారు. దానిలో భాగంగా తెలంగాణకు కూడా 3 కమిటీ పంపుతున్నారు. ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు అసలు లోకల్గా ఏం జరుగుతుంది. అంటే వాళ్ళకు కూడా డౌట్ ఉంది ఇక్కడ. 6 గ్యారంటీలకి ఎట్లా అమలు జరుగుతున్నాయని ఈ మధ్య రాహుల్ గాంధీ ఎవరినో అడిగారంట. పోతే నేను ఎక్కడ ఎవరో కాంగ్రెస్ లీడర్ పోయినప్పుడు ఇంకెవరినో అడిగారని చెప్పి విన్నాను. అంటే వాళ్ళకు కూడా ఇక్కడ, అంటే నాకు కూడా ఏం సందేహం ఏంటంటే రాహుల్ గాంధీకి సంబంధించినంతవరకు ఆయన కొంచెం కాసేపు పక్కన పెడితే ఆయన ఢిల్లీ స్థాయిలో కానీ ఆయనకున్న వాళ్ళ కాంగ్రెస్ ఫ్యామిలీకి జనరల్గా ఉన్న ప్రోపూర్ ఇమేజ్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు పేదల పట్ల వాళ్ళకున్న సానుభూతి అనేది కొంత తీసేయడానికి వీల్లేని విషయం. అయితే ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో జరుగుతుంది ఇదేనా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వేరు, ఇక్కడ వేరుగా ఉందా? సందేహాలు నాకు ఉన్నాయి. దీనిలో భాగంగా మీకు చూస్తే అంటే ఎట్లా ఉన్నాయి, ఎందుకున్నాయి అంటే మీకు సరే కేసీఆర్కి కాంగ్రెస్ హైకమాండ్కి పడకపోవచ్చు, ఆయన పార్టీ విలీనం చేస్తారని చేయలేదనేది. సోనియా గాంధీకి ఆ కోపం, కొంత ఆమె కోపం పెట్టుకునే స్వభావం కూడా నెగిటివ్ స్వభావం ఆమెలో. మంచిగా ప్రభుత్వం ఉండొచ్చు, కానీ రాజకీయాల్లోకి వస్తే ఆమె కక్షలు పెట్టుకుంటారు. జగన్ పట్ల కూడా కక్ష పెట్టుకుని అట్లా అయింది కదా. జగన్ పట్ల కక్ష పెట్టుకోవడం వల్ల జగన్ అట్లా పోయి ఇక్కడికి వచ్చింది. అది ఇక్కడ కూడా కేసీఆర్ మీద అట్లా శాశ్వత కోపాలు రాజకీయాల్లో పనికిరాదు. సరే ఏదేమైనా సరే ఇక్కడ ఏంటంటే కేసీఆర్ అమలు జరిపిన సంక్షేమం అసాధారణమైన స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఆయన పథకాలను తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసుకుంటుంది. మీకు రైతు బంధు అనేది సెంటర్లో పిఎం కిసాన్, ఇక్కడ ఉన్నటువంటి అనేక పథకాలు మీకు అదే కాదు ఇంకా కొన్ని కూడా చెప్తే ఈ మిషన్ భగీరథ అని కూడా హర్ఘర్ జల్ అది కేంద్రం ఎత్తి పెట్టుకున్నది. తర్వాత మీకు చెరువులు మిషన్ కాకతీయ అని ప్రతి జిల్లాలో 75 చెరువుల పూడికి తీయాలనే పథకం, దాని పేరు గుర్తులేదు పథకం పేరు, కేంద్ర ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఒక పథకం ప్రతి జిల్లాలో 75 చెరువులకు పూడికి తీయాలని అదో పథకంగా పెట్టుకున్నారు. ఇట్లా రాష్ట్రంలో చాలా పథకాలను తీసుకెళ్ళి కేంద్రం పెట్టుకుంది. అదే కాదు కేసీఆర్ గారు మహారాష్ట్రలో ఎంటర్ అవుతున్నారనగానే మహారాష్ట్ర గవర్నమెంటు రైతు బంధుని ఇంకో ప్రవేశపెట్టింది, వేరే పేరుతో కావచ్చు అక్కడ. అంటే రైతు బంధు కానీ ఉచిత విద్యుత్ అనేది జాతీయ ఎజెండా చేశాడు కేసీఆర్. ఇట్లా సంక్షేమం దృష్ట్యా చూసుకుంటే కేసీఆర్కి ప్యారలల్గా ఎవరున్నారని చూస్తే మళ్ళీ ఇక్కడ అటు పక్కన జగను. సరే సౌత్ ఇండియాలో ఇటు కూడా తెలంగాణ తమిళనాడు లాంటివి కొన్ని ఉంటాయి, కేరళ కాదని, కానీ పక్కన ప్యారలల్గా చూస్తే జగన్ దానిలో సంక్షేమంలో. మిగతా ఈ లోపాలన్నీ జగన్లో చాలా ఎక్కువ ఉన్నాయి, నెగటివ్స్ కొన్ని ఇట్లాంటివి మిగతాయి.
ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ లాగా ప్యారలల్గా అక్కడ సంక్షేమం విపరీతంగా జనాలకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు ఏమైంది, మొన్న కూడా వచ్చిన డేటా ప్రకారంగా అనేది కానీ ఓవరాల్గా కోవిడ్ కాలంలో కూడా జిఎస్టీ కలెక్షన్లు పాజిటివ్ జోన్లో 1.6% ఏదో ఉంది. దేశం అంతా నెగిటివ్ అయిపోయింది జిఎస్టీ కలెక్షన్లో. జనాల కొనుగోలు శక్తి లేదు, మార్కెట్లో షాపులు ఓపెన్ లేవు, కొనుగోలు శక్తి కొనేది పడిపోయి దేశంలో చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటంటే మైనస్లోకి వెళ్ళింది. జిఎస్టీ తగ్గిపోయింది. జిఎస్టీ కలెక్షన్ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో ఏం గుర్తులేదు నాకు, అది 1.6% పాజిటివ్గా ఉంది. ఎందుకుంది? ఆయన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డబ్బులు వెళ్తున్నాయి కోవిడ్ కాలంలో కూడా. చాలా అద్భుతమైంది. స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు ఆయన చేసిన ఇది అన్నీ చాలా పాజిటివ్స్ ఉన్నాయి. సంక్షేమం చాలా పెద్ద ఎత్తున. వాళ్ళు ఏదో 4 లక్షల కోట్లు మేము 5 సంవత్సరాల కాలంలో ఏదో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆర్ ఇండైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసామనేది ఒకటి. అందుకని ఏంటంటే జనానికి సంక్షేమం చేయడంలో వీళ్ళకి ప్యారలల్స్ లేవు, వీళ్ళకి ఈక్వల్స్ లేరు. ఎవరెవరికి లేవు? ఇప్పుడున్న కాంగ్రెస్కు చంద్రబాబుగా, వైసీపీకి టీఆర్ఎస్కి, కేసీఆర్కి జగన్, వీళ్ళు బాగా చేశారు. వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అక్కడి నుంచే వచ్చింది. మేము జనానికి, ఆయన లెక్క కూడా ఏంటంటే జనానికి డబ్బులు ఇచ్చాక నాకు ఓట్లు ఎందుకు వేయరని. ప్రతి కుటుంబానికి అంటే లబ్ధిదారుల కుటుంబం 1,00,000 దాకా లబ్ధి పొందిన కుటుంబాలు చాలా ఉన్నాయి సంవత్సరానికి. ఈ ఇద్దరు సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టిండ్రు. అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చారు మీరు? ఎందుకంటే మీరు అడిగారు కదా వీళ్ళిద్దరి మీద ఎందుకు అనేది. ఎస్, అవును. ఎందుకంటే ఏంటంటే ఒరిజినల్గా చంద్రబాబు సంస్కరణల మనిషి. ఒరిజినల్గా చంద్రబాబు సంస్కరణలు ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ముందుగా ప్రవేశపెట్టినవాడు చంద్రబాబే మొదటివాడు. ప్రపంచ బ్యాంకు ఫస్ట్ టైము డైరెక్ట్గా ఒక దేశంతో కాకుండా దేశంలోని ఒక ప్రాంతంతో అంటే ఒక రాష్ట్రంతో డీల్ చేయడం చంద్రబాబుతోనే మొదలు ప్రపంచంలోనే నాకు తెలిసి. ఈ దేశంలో ఏ రాష్ట్రం బిగిన్ చేయాలి? చంద్రబాబే సంస్కరణలు, ప్రపంచ బ్యాంక్ సంస్కరణ ఇది. దానిలో తప్పుగా పోవచ్చు, డబ్బులు తెచ్చుకోవటం, సంస్కరణ చేసుకోవడం. కానీ అక్కడ ఏమవుద్దంటే ప్రపంచ బ్యాంక్ షరతుల్లో ప్రధానమైంది. ఇప్పటికైనా ప్రపంచంలో చాలా దేశాలు అనుభవిస్తున్న శాపం ఏంటంటే ప్రపంచ బ్యాంకు IMFల తాలూకు శాపము. అవి సంస్కరణలు అంటే అవి చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేయమని చెప్తాయి, డబ్బులు ఇస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుద్ది, మీకు మౌలిక కలపడతాయి. కానీ అవి చెప్పేది రెండో పక్కన ఏం చెబుతాయి అంటే ప్రజలకు ఇచ్చే సంక్షేమాన్ని కోతబెట్టమంటాయి. దేశానికి ఇచ్చిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెచ్చుకున్న అవి ఫస్ట్ షరతే ఉంటుందంటే షరతులుగా ఇచ్చే డబ్బులతో పాటు షరతులు ఏమొస్తాయంటే సంక్షేమం మీద కోతలు పెట్టండి. ఎందుకంటే మనం అప్పు తీసుకున్న తర్వాత మనం అప్పు తీర్చాలి కదా, మళ్ళీ తిరిగి మనం తీర్చగలగాలి కదా. మనం తీర్చగలగాలంటే మనం మామూలుగా ఖర్చులు అలాగే యథావిధిగా పెట్టుకుంటాం పోతే అప్పులు తీర్చడానికి డబ్బులు మిగలవు కదా. మన దగ్గర డబ్బులు మిగలాలంటే ఏం చేయాలి? జనానికి ఇచ్చేది కోతలు పెట్టి అది ట్యాక్సులు పెంచండి. రెండో పక్కన పన్నులు వేయండి జనం మీద వీలైన చోటల్లా. యూజర్ ఛార్జెస్ అనో ఇంకోటనో పన్నులు వేయండి ఓ పక్కన. రెండో పక్కన మీరు జనానికి ఇచ్చేది కోతలు పెట్టండి. దీంతో చాలా దేశాల్లో ఈరోజు జనం సఫర్ అవుతున్నారు. గ్రీస్లో బయటకు వచ్చారు. చాలా దేశాల్లో ఈరోజు IMF వ్యతిరేకత అనేది పాకిస్తాన్లో ఉంది, అర్జెంటీనాలో IMF వ్యతిరేకత, ప్రపంచ బ్యాంకు వ్యతిరేకత ఈ సంస్కరణల వల్లే. సంస్కరణలు అంటే ఏం లేదు, జనానికి ఇచ్చేది కోత పెట్టేయటం, రెండో పక్క ట్యాక్సులు పెంచడం. మీరు దానిలో భాగంగానే భారతదేశ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంస్కరణలో భాగంగానే FRBM కింద 0.5% మీరు ఏది కోవిడ్ కాలంలో అప్పులు తీసుకుంటాం, మాకు కొత్తగా అప్పులు తీసుకోవాలంటే FRBM లిమిట్ పెంచండి. FRBM అంటే ఏంటంటే మీరు ఇంతవరకే అప్పు తెచ్చుకోవాలనే చట్టం. రాష్ట్రాలు ఇంతకు దాటి అప్పు తెచ్చుకోకూడదని చెప్పే చట్టం. కానీ కోవిడ్ కాలంలో ఆదాయాలు లేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కాస్త చట్టాన్ని సడలించండి, ఇంకా కాస్త ఎక్కువ అప్పు తెచ్చుకోవడానికి మాకు అవకాశం కల్పించాలంటే ఆ సందర్భంలో కేంద్రం ఏం చేసింది? ఈ సంస్కరణలతో ముడిపెట్టి అప్పు తెచ్చుకుందరు కానీ పోనీ ఎక్కువ అప్పు తెచ్చుకుందరు కానీ ఓకే చేస్తాం, కానీ సంస్కరణలు అమలు చేయండి దానిలో భాగంగా అని చెప్పి ఆ సంస్కరణలు తెచ్చారు. ఏం తెచ్చారు? అర్బన్ రిఫార్మ్స్ అని తెచ్చారు. అర్బన్ రిఫార్మ్స్ అంటే మీకు చెత్త పన్ను, ఆస్తి పన్నులు పెంచడం ఇవన్నీ. దాంతో ఏమైంది? వైసీపీ గవర్నమెంట్ అది అప్పుల కోసం అని చెప్పి ఆ షరతులకు ఒప్పుకుంటే అది కూడా ఒక కారణం జగన్ ఓడిపోవటం. అది కూడా ఒక కారణం. ఎందుకంటే ఒక చేత్తో ఇస్తున్నాడు, మీకు సంక్షేమం ఇస్తున్నాడు ఒక చేత్తో, రెండో చేత్తో తీసుకుంటున్నాడు. ఏం ఉపయోగం నాకని ఈ సంస్కరణలు చేశాడు, అర్బన్ రిఫార్మ్స్ అనేవి చేశాడు. అలాగే ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం శ్రీకాకుళం జిల్లాలో ఒక చోట మీటర్లు బిగిస్తున్నారనేది ఆ మధ్య వార్తలు కూడా వచ్చినాయి తెలంగాణ పత్రికల్లో కూడా. అది తర్వాత ఏమైందో తెలియదు కానీ అవన్నీ ఒప్పుకున్న తర్వాత ఆయనకు అప్పులు దొరికినాయి. ఆ ప్రభావం వల్ల కూడా జగన్ నష్టపోయాడు. అలాగే తెలంగాణలో మాత్రం కేసీఆర్ వీటికి ఒప్పుకోలే, నేను అప్పులు తెచ్చుకోవడానికి ఈ షరతులకు ఒప్పుకోను అన్నాడు. ఎందుకంటే తెలంగాణకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణకి సొంత ఆదాయ వనరులు ఎక్కువ, SOTR అంటాం, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చేది 24 పైసలు 22 పైసలు అయితే అందుకని షరతులు ఒప్పుకోవాల్సిన అవసరం ఆయన ఎదురు తిరగలిగాడు. జిల్లాల నుంచి హైదరాబాద్ కలుపుకొనే లేదా హైదరాబాద్ మెయిన్ మొత్తం
తెలంగాణ సొంత ఆదాయ వనరు, తెలంగాణ ధనిక రాష్ట్రానికి కేసీఆర్ చెప్పేది అదే. ఈ దేశంలో సొంత ఆదాయ వనరు అత్యంత ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో మొదటి 2 స్థానాల్లోనేమో తెలంగాణ ఉంది. 74 రూపాయలు దాకా, 100 రూపాయల్లో 74 రూపాయల దాకా తెలంగాణకి తెలంగాణ గడ్డ మీదే పుడుతుంది, కేంద్రం నుంచి రావక్కర్లా. మీకు ఆంధ్రప్రదేశ్కి సుమారుగా 52-54 రూపాయలే, అది స్వల్పం. మరీ బీహార్కి అయితే 34, ఇంకా అది వెనక 34 రూపాయలు సొంత ఆదాయం. మిగతా 68 రూపాయలు 66 రూపాయలు కేంద్రం. అందుకని ఆ సొంత కేంద్రం మీద డిపెండెన్స్ లేకపోవడం వల్ల ఎఫ్ఆర్బిఎంలో అప్పులు తీసుకోమంటే షరతులు నేను ఒప్పుకోను అన్నాడు. మీటర్లకి కరెంటు మీటర్లు బిగించను అంటాడు కదా, పొద్దాక అదే చెబుతాడు కదా. నేను కరెంటు మీటర్లు బిగించనన్నాను, నేను వాళ్ళతో నేను కుదరదు చెప్పేసాను గట్టిగా అని అంటాడు. అది నిజమే, ఎందుకంటే అది ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్లో భాగం. అవి కూడా చేయమని అడుగుతున్నారు, అప్పు తీసుకోవాలంటే ఇట్లాంటివి ఏం చేయమని అడుగుతున్నారు. కేసీఆర్ ఎదురు తిరిగాడు, ఎందుకంటే ఇక్కడ నిలబట్టడానికి నేల ఉంది కదా ఆయనకి. వైసీపీకి ఆ నేల లేదు, జగన్కి. దానివల్ల కొంత ఆయన అన్నీ కాకుండా ఆయన సొంత కేసులు కూడా అది కూడా అంటాం కదా, దానివల్ల కొంత ఎక్కువ రాజీ పడిపోయాడు. ఇది జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఈ ఇద్దరు సంక్షేమంలో ఉన్నారు, అంటే సంక్షేమం అమలు చేసేందుకు అందరూ ఓవరాల్గా ప్రపంచ బ్యాంక్ ఏంటంటే ఈ సంక్షేమంతో అంత ప్రపంచ బ్యాంకు లేకపోతే మన చంద్రబాబు మళ్ళీ ఎందుకు ప్రపంచ బ్యాంక్ వచ్చి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అదే అని. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ చేస్తున్నాడని కాదు, కానీ ఆయన విధానాలు స్వాభావికంగా ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు ఒక ఖజానా అంటే, ఒక రాష్ట్ర ఖజానా అంటే ఇంత డబ్బులని, ఇంత సంవత్సరానికి ఇంత అని ఒక ఆదాయం, ఒక లిమిటెడ్ ఆదాయం ఉంటుంది. ఆదాయాన్ని బడ్జెట్ ఎందుకు వేస్తున్నాం మనం? బడ్జెట్ ఎందుకు వేస్తున్నాం అంటే ఆదాయాన్ని ఎట్లా పంపిణీ చేయాలి, దాన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేయడం జనానికి ఇవ్వటం కాదు, దేనికి ఎంత కేటాయించాలి నిర్ణయిస్తున్నాం. దానిలో ధనికుల కార్పొరేట్ అనుకూల పంపిణీ విధానం ఒక పద్ధతి ఉంటుంది బడ్జెట్ వేసే దానిలో. అది సంస్కరణలలో జరిగేది. సంస్కరణలు అనేవి ఓవరాల్గా ధనికుల కార్పొరేట్ అనుకూలము, అవి అర్బన్ ఏరియాకి అనుకూలము. అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ అట్లా చేస్తానని మీ ఆలోచన? మీకు అదే కాదు, ఎందుకు ఇప్పుడు చిన్నది చేస్తాడా అంటే నేను ఇప్పుడే చెప్పను. కానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ మొన్న ఇది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇవాల్టిదే, దయచేసి ఎవరైనా చూడదలుచుకుంటే నెట్లో కూడా చూసుకోండి. ఇది ఇవ్వండి. ఇప్పుడు మీకు కనపడే సంస్కరణలో భాగం ప్రైవేటీకరణ కూడా. దీనిలో నాయుడు లైక్లీ టు సపోర్ట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ RINL అంటే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ అంటే ఏంటి లేదు, మన విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి నాయుడు అంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే తొందరలో ప్రైవేటీకరణ కాబోతుంది. 2021 నుంచి ప్రైవేటీకరణ ఆగింది, ఇప్పుడు కాబోతుంది అని చెప్తున్నారు. అంటే మరి విశాఖపట్నం ప్రైవేటీకరణ, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం తెలుగు జాతి నిలబడి ఉంది. కానీ దానికి విరుద్ధ దిశలో, సంస్కరణల దిశలో చంద్రబాబు పోతున్నాడు అనేది ఇది ఇక్కడ మళ్ళీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇవాల్టిదే. ఇవాళ ఎన్నో తారీఖు, సుమారుగా ఇవాళ 9వ తారీఖు కదా, ఇది ఇవాళ 9 జూలై 2024 ఇవాల్టి హెడ్డింగ్ అది. దానిలో ఇంకో ముక్క చెప్పాడు. ఇదేంటంటే ఎందుకు అలా 2021 నుంచి ఎందుకు ఆగింది ప్రైవేటీకరణ అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. ఎవరప్పుడు 21లో జగన్మోహన్ రెడ్డి. అతను సహకరించలేదు కాబట్టి ప్రైవేటీకరణ కాల, ఇతను సహకరిస్తాడు ప్రైవేటీకరణ అవుద్ది. నేను చెబుతుంది కాదు, నన్ను అనద్దు కూడా ఎవరు. చదువుకోండి, మీ ప్రైవేటీకరణ నచ్చితే సమర్థించుకోండి, నచ్చకపోతే ఆలోచించండి నాలాగా. ఏంటంటే చంద్రబాబు సంస్కరణలు వదిలిపెట్టలేదు అనేది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ సారాంశం. ఇక్కడ అంటే మీరు మనం 20 సంవత్సరాల కింద ఏ వాతావరణం, ఏ పదజాలం ఉన్నదో తెలుగు రాజకీయాలలో మళ్ళీ అది వస్తుందని మీరు అన్యాపదేశంగా చెప్పదలుచుకున్నారా ఏమిటది? ఈసారి అంత పూర్తిగా రాదులేండి, కానీ తెలుగు అంటే కొంత దానివల్లే కదా చంద్రబాబు కూడా కొన్ని చాలా మార్పులు మారతానని ఆయనే చెప్పాడు. నేనేమల్లా మార్పులు చేసుకుని నేను అంటాను. ఆయన మారిన చంద్రబాబుని చూస్తాను. నేను అధికారుల మాట కంటే కూడా ప్రజల మాట ఎక్కువ వింటానని ఆయనే చెప్పాడు కదా. దానిలో భాగంగానే పెన్షన్ పెంచుతానన్నాడు, 4,000 పెంచాడు. డిఎస్సి 19,000 పోస్టులకు ఇచ్చాడు, 6,000 ఇచ్చాడు జగన్ అంత ముందు, కానీ దాన్ని 3 రెట్లు పెంచాడు. నామకే వస్తే ఏం కాదు, బాగానే పెంచాడు. ఇట్లాంటివన్నీ కొన్ని మొన్న జరిగిన వాటిల్లో. తర్వాత ఇంకా ముందు కాలంలో ఆయన సూపర్ 6 ఉన్నాయి కదా, అక్కడ కదా అసలు టెస్ట్ కూడా ఉంది. ఇంకా పెన్షన్ల పెంచడం నాకు 6 గ్యారెంటీలు, అక్కడ సూపర్ 6. ఇక్కడ 6 గ్యారెంటీల్లో ఈయన పట్ల ఆల్రెడీ వ్యతిరేకత వస్తుంది కొంత. ఆ ఉచిత బస్సు తప్పితే మిగతా విషయాలు అన్నింటిలో వ్యతిరేకత ఉంది. అక్కడ సూపర్ 6 విషయంలో ఆయనకి ఎలా వస్తుంది ఇప్పుడే కదా బిగినింగ్, మనం ఎందుకు తొందరపడటం. కానీ మీరు ఒక మాట చదివారు కదా మీరు, బహుశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరునాడు ఆయన మాట్లాడుతూ ఇక నుంచి మీరు మారిన చంద్రబాబును చూస్తారు రాజకీయంగా. అంటే ఆయనకు అవసరం కూడా అది మారాలని మనం అందరం కోరుకుందాం. మారటం అంత ఈజీ అంటే మరి ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ హెడ్డింగ్ నాకు మారతారా అనే ప్రశ్న కూడా మళ్ళీ లేవనెత్తింది. దానికే కూర్చున్నాం కదా ఇక్కడ మాట్లాడుతున్నాం. అయితే నేననేది ఒకటి,
మారటం ఆయనకి ఎందుకు అవసరం అంటే టీడీపీ భవిష్యత్తు దృష్ట్యా అవసరం. టీడీపీ భవిష్యత్తు లోకేష్కి అవసరం. లొకేషన్ సీఎం చేయాలంటే టీడీపీ భవిష్యత్తు ఉండాలి. కాబట్టి 5 ఏళ్ల పరిపాలన బహుశా ఇది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరీర్ చంద్రబాబుది. ఇంకా తర్వాత ఆయన కంటిన్యూ కాడు, ఆయన రిటైర్ అవుతాడు. బహుశా వెనకాల ఉండి గైడ్ చేస్తారు పార్టీనో, లేకపోతే లోకేష్ అయితే లోకేష్నో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆయనకి మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో గతంలో కొంత రైతు వ్యతిరేకని ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ పోగొట్టుకోవాలనేది సహజంగా ఎవరికైనా ఉండాలి, మరి ఉంటుందని అనుకుంటాం. కాబట్టి ఏంటంటే ఆయన టీడీపీ నిలబెట్టుకోవడానికి కూడా ఈరోజు అవసరం అది. టీడీపీ నిలబెట్టుకోవడానికి, ఎందుకంటే లోకేష్కి మళ్ళీ నెక్స్ట్ టైం తను యాక్టివ్గా ఉండగానే తన పవర్ ట్రాన్స్ఫర్ అనేది స్మూత్గా జరగాలనేది. కాబట్టి ఈ టర్మ్ మరి ఎట్లా ఉంటుంది అనేది ఇంకా కొంచెం మనం అప్పుడే చెప్పలేము, తేల్చి చెప్పలేము. కానీ ఇండికేషన్స్ ఇలాంటివి ఏంటంటే కొంత జోన్ ఎక్కడున్నాడు, ఏ జోన్లో ఉన్నాడు ఆయన అనేది ఒక్కోసారి ప్రశ్నలు చాలా ఉంటాయి. ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఎంచుకోవటం విషయంలో సరే బహుశా లోకేష్కి స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుందని. అంటే నేను చెబుతుంది ఈ కాంగ్రెస్ని నేను జాతీయ కాంగ్రెస్తో పోల్చట్లా, ఢిల్లీలో కాంగ్రెస్తో. కానీ నాకు సందేహాలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి, నేను మామూలుగా కూడా చాలాసార్లు ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేవాడిని. పొద్దాక ఎలక్షన్ల ముందు కూడా కాంగ్రెస్ అనేవాడిని కాదు, దీన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని. నాకు ఎందుకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు. కాంగ్రెస్ పట్ల నాకు అభిమానం అంటే అభిమానం ఉంది. అభిమానం ఇన్ ద సెన్స్ నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాడిని. లెఫ్ట్ పార్టీల్లో ఎక్కడా లేను, పార్టీలు లేవు ఇప్పుడు. కానీ ఆ భావాలు భావజాలం అదే ఇప్పటికీ. లెఫ్టే కరెక్ట్ అనేది, లెఫ్టే రైట్ ఈ దేశానికి అనేది, ఈ దేశానికే కాదు ప్రపంచానికి. అది నా భావజాలం. సరే అదంతా పక్కన పెడితే ఈరోజు పార్టీలు వదిలేశారు. సిపిఐలో ఉండేవాడిని, నాకు వద్దనుకున్నాను. సరే వాళ్ళు కూడా కొంత ఏదో ఇట్లా కొంత మనకి దూరం. అంటే వాళ్ళు మీటింగ్లు పిలిస్తే పార్టీ క్లాసులో వెళ్ళటలేదు, కానీ జనరల్ మీటింగ్లు అది మాట్లాడటం వేరే పార్టీలు అయినా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎవరు పిలిచినా మనం చెప్పేది అదే కదా, సేమ్ ఎక్కడికి పోయినా పర్లా, ఏ ప్లాట్ఫామ్ అయినా. సార్ దీనిలో కూడా నేను అనేది ఏంటంటే నాకున్న దానిలో ఇదంతా మరి చూడాలి. నేను ఇప్పుడు ఏంటంటే సోషలిజాన్ని ఇమీడియట్గా కమ్యూనిస్ట్ పార్టీలు అయితే లేవు, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా లేవు, చాలా బలహీనంగా, కొంత తోకలుగా అనేది కూడా కొంత ఆంధ్రాలో అయితే మరీ నిజం, తోక అనేది. కాబట్టి అట్లా అయిన తర్వాత ఏమవుతుందంటే మీకు జనానికి ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళం లెఫ్ట్ రావాలి, లెఫ్ట్ ఇష్టం అని చెప్పినా, పార్టీలో లేకపోయినా భావజాలం ఉందని చెప్పినా రాదు కదా అధికారంలోకి. మరి కళ్ళగంట కాస్త తగ్గించి జనం బతికేదారి కూడా ఆలోచించాలిగా ఇప్పటికిప్పుడు. మేము సోషలిజం కళ బాగానే ఉంది, కానీ జనం బతుకుంటే కదా సోషలిజం సంగతి. బతికుండాలంటే నేను సమర్థించాను కేసీఆర్ గారిని బాగా, టీఆర్ఎస్ని. ఎందుకంటే జనం బతికుంటాం, ఆత్మహత్యలు తగ్గినాయి, రైతుల ఆత్మహత్యలు లేవు, తెలంగాణలో చాలా సమస్యలు పరిష్కారమైనవి. నిన్న చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చాడుగా, తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో నెంబర్ 1 అని చెప్పి చాలా సంతోషంగా ఆయన చెప్పాడు. ఆయన అంత సంతోషంగా చెప్పినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. మరి దాన్ని చూపించే కదా కేసీఆర్ చాలా చేశాడు తెలంగాణకి, 10 ఏళ్లలోనేగా జరిగింది అదంతా, ఇంత చేశాడు కాబట్టి జనం బాగున్నారు ఇక్కడ అని. దాని మీద ఏంటంటే మనం సోషలిజం సంగతి తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీలు రావడం సంగతి తర్వాత, కానీ ముందు జనం బతికుండాలంటే కేసీఆర్ లాంటి వాళ్ళు, ఏదైనా సంస్కరణవాది, ప్రజాహితం కోరేవాళ్ళు, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏ ప్రత్యేకమైన ఐడియాలజీ లేకపోవచ్చు, ఐడియాలజీ లేకపోయినా వాళ్ళు ప్రజల్ని ప్రేమించారు ఎంతో కొంత. వాళ్ళ లోపాలు, వ్యక్తిగతమైన లోపాలు 1,00,000 వల్ల నష్టపోయి ఉండొచ్చు, కానీ పార్టీ వాళ్ళు ఎంతో కొంత ప్రజల పట్ల అభిమానం చూపించారు కేసీఆర్. అందులో కేసీఆర్ టాప్. కేసీఆర్ దాంట్లో నిస్సందేహంగా కేసీఆర్. నేను ఆ విషయంలో మాత్రం నేను ఒక కమ్యూనిస్ట్గా ప్రజల్ని ప్రేమించేవాళ్ళుగా, ప్రజలు బతికుండాలని, ప్రజల కష్టాలు ఉండకూడదని, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు రాకూడదని, వాళ్ళకి చావులు జరగకూడదని కోరుకునేవాళ్ళగా కేసీఆర్ అంతవరకు చేసినందుకు. మరి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మేము కమ్యూనిస్ట్ పార్టీ లేనప్పుడు, కమ్యూనిజం రానప్పుడు ఇప్పటికీ మరి ఇంకేం చేస్తాం? బెటర్ కదా, బెటర్ ఆ పరిస్థితిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేసాను. అలాంటి వాళ్ళు నేను కూడా ఏంటంటే కేసీఆర్ని, టీఆర్ఎస్ని బాగా సమర్థించాను ఎలక్షన్ల ముందు, ఇప్పుడు కూడా సమర్థిస్తూనే ఉన్నాను. అయ్యో పోయిన స్వప్నం, తొడికిన స్వప్నం అన్నట్టు మాట్లాడుతూనే ఉన్నాం. ఎందుకంటే అది కొంత ఆ మాత్రమైనా ఉండేది, ఎట్లా ఉంది ఎక్కడా లేదు కదా. అలాగే ఏంటంటే వైసీపీని కొన్ని విషయాల్లో నేను ఎక్కువ వ్యతిరేకిస్తాను. కేసీఆర్ గారిని సమర్థించినట్లు సమర్థించను. ఎందుకంటే ఆయనే దోవుకున్నాడు, బాగా ఎక్కువ గుణపాలు పలువులు పెట్టి ఆయనే దోవుకొని అంటే కేసీఆర్ గారు విత్డ్రా అయ్యారు. కేసీఆర్ గారు కలవలే ఎవరిని, కానీ ఆయనకి కళ్ళు చెవులు ఎప్పుడు నిరంతరంగా పనిచేస్తూనే ఉన్నాయి. అంటే బయట నుంచి సిగ్నల్స్ వెళ్తూనే ఉన్నాయి ఆయనకి, కేటీఆర్ రూపంలో కావచ్చు, జనాల పేపర్లు చదవటం, ఇతరత్ర ఎన్ని రూపాల్లోనైనా బయట నుంచి ఆయన తెలుసుకుంటున్నాడు. బయట కలవకపోయినా, అదొకటి లోపోయినా బయట ఏం జరుగుతుందని నిరంతరంగా తెలుసుకోకుండా లా అండ్ ఆర్డర్ ఇట్లా మెయింటైన్ చేయటం కానీ ఇన్ని చేయలేవుడు. అసలు ఆయన నిరంతరంగా బయటతో టచ్లో ఉన్నాడు. కాకపోతే అది వన్ సైడ్ అయ్యింది, ఆయన తెలుసుకోవడం తప్పితే బయట వాళ్ళతో కాంటాక్ట్ చేయాలి. జగన్ దగ్గర ఆ లోపం బలంగా ఉంది, డబ్బులు ఇస్తున్నాను అనే దగ్గర ఆగిపోయాడు, జస్ట్ బటన్ ఒకటి దగ్గర ఆగాడు. కాబట్టి మిగతా అన్ని ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన పనులు చివరిలో ఎన్ని మార్చిన ఏమవుద్ది. అవును అదే. కానీ ఇక్కడ తెలంగాణ పైన తెలుగుదేశం ప్రభావం, చంద్రబాబు నాయుడు ప్రభావం ఎట్లా ఉండవచ్చు? ఉంటుంది. ముందు కాలంలో ప్రయత్నం చేస్తారు గట్టిగా. అంటే ఇప్పుడు తేడా ఏంటంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది వాళ్ళకి.
తెలంగాణ రాకముందు మనం ఏంట్లే మన పరిస్థితి ఏంటని ఒక నిరాశ నీ బాంచన్ని కాల్మొక్త ఒక అంటే బానిస స్వభావం కూడా అన్నాం. బతికింతే మనదనే లెక్కలో ఉండేది, మన బతికింతే అనేది అది పోయింది. తెలంగాణ జనానికి మేము నిలబడి కలబడి గెలుస్తామనేది కాన్ఫిడెన్స్ ఉందిగా. తెలంగాణ అంత తేలిగ్గా ఎవరికి ఏమి అది తప్పు చేస్తే ఊరుకోదు. ఒక టీడీపీ పాలించకూడదని నేను చెప్పటల్లా, కానీ టీడీపీ పాలించాలనుకున్నా టీడీపీ తెలంగాణకు అనుకూలంగా సరిగ్గా ఉంటేనే ఇక్కడ ఏదైనా నడిచేది. వాళ్ళకి ప్లేసు ఎంట్రీ ఇష్టానుసారం ఉంటే ఈరోజు తెలంగాణలో కుదరదు. తెలంగాణ ఎంపవర్డ్, తెలంగాణ జనాలు ఎంపవర్డ్. కొన్నిసార్లు అప్పుడప్పుడు కొన్ని అటు ఇటు అవ్వచ్చు, కానీ తెలంగాణ జనాలు ఎంపవర్డ్. మేము చేయగలమనే లెక్కకు వచ్చిన వాళ్ళని కొంచెం కష్టం ఆపటం. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎంపవర్డ్ ఈరోజు. అందుకే 6 నెలలకే రేవంత్ రెడ్డిని కూడా అదుగుతున్నారుగా. మారింది తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత జనాలకి నిజమా అనేది, మేము ఇంత చేయగలిగామా అనేది. అంతకుముందు చేస్తున్నారు ఉద్యమాలు, కానీ చాలామందికి సందేహాలు ఉండేయంట. ఎందుకంటే మన మిత్రుడు ఆయన ఐఎఫ్ఎస్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ అయిన దిలీప్ కుమార్ దిలీప్ పుస్తకం ఉంది. దిలీప్ పుస్తకంలో సరే ఆయన కేసీఆర్ మీద ఏదో ఎగనెస్ట్గా రాయాలని రాసే ప్రయత్నం చేశాడు, కానీ అది కూడా ప్రో కేసీఆరే ఉంది. దానిలో చదివితే మళ్ళీ కేసీఆర్కి బాగానే ఉంటే అదే విషయంలో దిలీప్ కుమార్ని బీజేపీలో కరుణాకర్ రెడ్డి ఎవరో గుర్తులేదు, ఆయన ఏంటి నువ్వు రాసిన పుస్తకం అంతా కేసీఆర్కి అనుకూలంగా ఉంది, సరిగ్గా రాయి మళ్ళీ దీంటే రెండో పుస్తకం వేశాడు ఆయన. అది కూడా ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ని ఆయన పాపం ఆయన సాఫ్ట్నెస్ వల్ల కావచ్చు ఏదైనా కానీ పెద్ద. అయితే దానిలో ఆయన చెప్పింది ఏంటంటే చాలామంది అడిగేవాళ్ళంట కేసీఆర్ దగ్గరికి వచ్చిన ఢిల్లీలో ఈయన అపాయింట్మెంట్లు అన్నీ చూసేవాడు కదా కేసీఆర్కి, తెలంగాణ వస్తుంటావా అని. చూడాలి సార్ మరిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.